జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హుండీ పగలగొట్టి స్వామివారి మెడలోని కాసుల పేరు, అమ్మవారి మెడలోని పుస్తలను 58 గ్రాముల బంగారాన్ని అపసంహరించారని స్థానిక ఈవో పురోహితుడు తెలిపారు. ఉదయాన్నే ఆలయ సిబ్బంది గుడిని శుభ్రం చేయడానికి వెళ్లినప్పుడు తాళం పగలగొట్టి ఉండడంతో ఆలయ ఈవోకు తెలియపరిచారు. విషయం తెలుసుకున్న ఆలయ ఈవో స్థానిక ఎస్ఐ సందీప్ కుమార్ కు తెలియపరిచామని కేసు దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. అపహరణకు పాల్పడిన దొంగల వివరాలు తెలియవలసి ఉంది. లోపల ఏమేమి పోయిందంటే అక్కడ అమ్మవారి ముగ్గురు అమ్మవారి పుస్తకాలు, స్వామివారి కాసుల పేరు, అమ్మవారిది ఎంత విలువ ఉంటుంది? అది అన్ని కలిపి ఒక 58 గ్రాములు అండి. 58 గ్రాముల విలువ. లోపల ఏమేమి పోయిందంటే అక్కడ అమ్మవారి ముగ్గురు అమ్మవారి పుస్తకాలు, స్వామివారి కాసుల పేరు, అమ్మవారిది ఎంత విలువ ఉంటుంది? అది అన్ని కలిపి ఒక 58 గ్రాములు అండి. 58 గ్రాముల విలువ. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నల్లగొండ గ్రామం, కొడిమ్యాల మండలం, జగిత్యాల జిల్లా యొక్క ఇన్ఛార్జి అయిన నేను ఉడతల వెంకన్న. నేను ఈ దేవాలయంకు గత 2 నెలల నుంచి వెళ్ళి ఇన్ఛార్జి కొనసాగుతున్నాను. ఈరోజు ఉదయం గుట్ట కింద దేవాలయము శుభ్రం చేయడానికి వచ్చిన సందర్భంలో, మా స్టాఫ్ వచ్చిన సందర్భంలో దేవాలయం యొక్క ప్రధాన ద్వారం యొక్క తలుపులు తాళాలు పగలగొట్టబడి ఉన్నాయి. అలాగే ఆలయం పక్కన ఉన్నటువంటి ఉండి కూడా తాళాలు పగలగొట్టారు. మరియు కార్యాలయం తాళాలు కూడా పగలగొట్టబడి ఉన్నాయి. అది చూసి వెంటనే వాళ్ళు మా అర్చకులకు విషయం తెలియగానే మేము వెళ్ళి దేవాలయంలో చూడగా స్వామివారి మీద అలంకారం ఇవ్వబడినటువంటి బంగారు ఆభరణములు, ఒకటి కాసుల పేరు, 2-3 పూసలదారులు, పుస్తెలు ఇవన్నీ కనబడలేదు. ఇవి దొంగిలించబడినాయి అని చెప్పి మేము గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వీటి విలువ దాదాపు 53 గ్రాములు ఉంటాయి. ఇవి గుర్తు తెలియని దొండలు తస్కరించినట్టు మేము పోలీసులకు ఫిర్యాదు చేయగానే వెంటనే వారు వచ్చి డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్తో వచ్చి పూర్తి క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే ఆలయంలో ఉన్నటువంటి తాళం కూడా ఉండి తాళం పగలగొట్టిన వాటి నుంచి ఎలాంటి డబ్బులు పోలేదు, అది పగలలేదు. పై తాళం పగిలింది. కార్యాలయం యొక్క తాళం కూడా పగలగొట్టారు, కానీ ఇందులో నుంచి ఎలాంటి వస్తువులు వెళ్ళలేదు. ఇవి దొంగిలిపోయినటువంటి వస్తువులను పోలీసు అధికారి అయినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ గారు, కొడిమ్యాల సబ్ ఇన్స్పెక్టర్ గారు వెంటనే దొంగలను పట్టుకొని స్వామివారి సొమ్మును అప్పగిస్తామని చెప్పి మాకు తెలియజేశారు. రాత్రి సమయం ఇది దొంగతనానికి పాల్పడింది దాదాపు రాత్రే. ఏమన్నా ఇక్కడ ఉన్న వాళ్ళకు వచ్చిన అనుమానితులకి డాగ్ స్క్వాడ్ చూసింది కానీ ఇక్కడ వాళ్ళన్నా మీకు ఆ సందర్భంలో ఏం లేదు.